అంబిక అంబాలిక అంగీకరించారు. మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుడు అంబికని చేరుకున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా వ్యాసుణ్ణి అంత దగ్గరగా చూసిన అంబిక బిత్తరపోయింది. అంతటి తేజోమూర్తి, అంతటి జటామండలం, అంతటి తేజస్సు, అంత నల్లటి శరీరం ఆయన్ని చూసి భయపడిపోయి అంతటి తేజోమూర్తి నెరగని అమాయకురాలు కన్నులు గట్టిగా మూసుకుంది. ఆయన తల్లితో అన్నాడు, అమ్మా నేను అందుకే ఏడాది వ్రతం చేయడం మంచిదని చెప్పాను. నీ కోడలు భయపడి కన్నులు గట్టిగా మూసుకుంది, నా తేజస్సుని తట్టుకోలేకపోయింది. ఆ కారణం చేత జాత్యంతుడైన వాడు, పుట్టుకతో కన్నులు లేనివాడు పుడతాడమ్మా అని చెప్పాడు. అంటే ఎంత దూరం చెప్పగలిగాడో చూడండి. మహాభారతంలో నేను వేదిక మీద కూర్చుని చెప్పలేకపోతున్నాను, కానీ కొన్ని విషయాలు స్త్రీ పురుషుల యందు ప్రహృష్ట హృదయులైతే తప్ప సత్సంతానం కలగదు. క్షేత్రమునందు వైకవ్యము సంతానమునందు పొందుతుంది. అందుకే గర్భిణి అయిన స్త్రీ ప్రసన్న హృదయంతో సంతోషంగా ఉండేటట్టు ఉంచుతారు. అత్తవారు కూడా మొదటి కాన్పులో ఇంట్లో ఎందుకు ఉంచుకోరో తెలుసా అండి? అంత ప్రేమ లేక కాదు. ఆ తల్లి దగ్గర ఏం పెరిగిందో, ఆ తల్లి ఏం పెట్టిందో, ఏమి స్వతంత్రంగా ఉంటుందో మనమే వెళ్ళి బెంగపెట్టుకున్నప్పుడు అలా చూద్దాం. అంతేకాని ఆ అమ్మ దగ్గరే ఆ సంతోషంతో అక్కడ అలా గడపని. అమ్మకి సంతోషం కాబట్టి ఆ పిల్లకి ఉన్న ఇబ్బందులన్నీ తెలుసు కాబట్టి తల్లి కడుపులో పెట్టుకు చూసుకుంటుంది. పైగా నా వాళ్ళు, నా ఇల్లు, ఇక్కడ ఉన్నాను అని ఒక సంతోషం పుట్టింటి మీద.